హలో! మనమైతే ఇప్పుడు బార్‌కోట్‌కి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇది చాలా అద్భుతమైన కొండ ప్రాంతం చూసారు గదా! 75 కిలోమీటర్స్ దూరంగా ఎక్కడో చాలా చిన్నగా స్టార్ట్ అయ్యామండి. ఎంత దూరం వచ్చామంటే కొండల మీద చాలా నారో రోడ్సు, పైగా పక్కన ఎటువంటి గూడా బ్యారికేడ్స్ గూడా అట్లాంటివి ఏమీ లేకుండా అంత అద్భుతమైన డ్రైవర్ మాకు దొరికారనిపించింది నాకైతే. చాలా కంఫర్టబుల్‌గా ఇప్పటివరకైతే ట్రావెల్ చేశాం. అయితే ఇక్కడేంటంటే చూడండి, మా యాత్రికులందరూ ఇక్కడున్నారు. మా యాత్రికులు మేమందరం కొంచెం హాయిగా రిలాక్స్ అవుతున్నాం కొద్దిసేపు ఈ వాతావరణంలో. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈ దూరంగా చూస్తుంటే ఆ కొండల మీద అద్భుతంగా అక్కడ చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. కానీ అవి మామూలుగా షీప్స్ అనమాట, గొర్రెలు. అవి ఎంత అద్భుతంగా వెళ్తున్నాయనంటే, ఈ ప్రదేశాన్ని చూడ్డానికి అసలు ఎంత అదృష్టం చేసుకుంటే ఈ ప్రదేశానికి వచ్చుంటామా అనిపించింది. అదే కాకుండా ఇక్కడ లోకలైట్స్ కూడా చాలా బాగా గైడ్ చేస్తున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇది ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో రావాల్సిన ట్రిప్ లాగా నాకు అనిపించింది. నాకు ఒక రకంగా చెప్పాలంటే షిమ్లా లేదా మనము నాతులా పాసు లేదనంటే మనం ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్తే ఇటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ యాత్రకు వెళ్తున్నప్పుడు ఇటువంటి ఫీలింగ్ తోటి వెళ్ళడం ఇంకా ఆనందంగా కల్పిస్తుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో వెళ్ళి మనకు ఎటువంటి హోటల్ ఇచ్చారు, మనకి నైట్ డిన్నర్ ఏం చేశారు హిందూ టూర్స్ వాళ్ళని కూడా తెలుసుకుందాం. అదే కాకుండా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అండి మాకు చాలా బెస్ట్ లంచ్ ప్రొవైడ్ చేశారు ఈరోజు కూడా హిందూ టూర్స్ వాళ్ళు. దాంట్లో అన్ని సౌత్ ఇండియన్ ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 కర్రీస్, సాంబార్, రసం అండ్ పెరుగు, పచ్చడి అన్నీ పెట్టారు. అది కూడా మాకు చాలా తృప్తిగా భోజనం చేసిన ఫీలింగ్ వచ్చింది.